నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా సజన. గురుగారు, ఈ మార్చి నెలలో రవి గ్రహ మార్పు జరుగుతుంది. మరి ఈ గ్రహ మార్పు వలన ద్వాదశ రాశుల వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అనేసి అంటారు? 2024 సంవత్సరంలో రవి గ్రహము మార్చి 14వ తేదీలో కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. దీని వలన 12 రాశుల్లో చాలా మార్పులు అనేటటువంటివి వస్తాయన్నమాట. ఇప్పుడు మేషరాశి వారికి వ్యయంలో పడతాడు, ఈ వృషభ రాశి వారికి లాభస్థితిగతుడవుతాడు, మిథున రాశి వారికి రాజ్యస్థితిగతుడవుతాడు, కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలోకి వస్తాడు, ఆ తర్వాత సింహరాశి వారికి అష్టమ స్థితిగతుడవుతాడు, కన్యారాశి వారికి సప్తమ కళత్ర స్థానంలో ఉండడం వల్ల అనేకమైనటువంటి మార్పులు, సంచలనాత్మకమైన మార్పులను తీసుకొస్తాడు. ఇక తులారాశి వారికి షష్ఠ స్థితిగతుడై ఉంటాడు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో ఉండి సంతానం పైన అనేకమైనటువంటి ప్రభావాలు తీసుకొస్తాడు. తర్వాత ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమంలోకి వస్తాడు. మకర రాశి వారికి విక్రమస్థానంలోకి, ఆ తర్వాత కుంభరాశి వారికి ధనస్థానంలోకి, అలాగే ఈ యొక్క మీనరాశి వారికి జన్మస్థానంలో సంచరిస్తాడు ఈ రవి మార్చి 14, 2024 సంవత్సరం నుండి. గురుగారు, రవి గ్రహ మార్పు ప్రభావం వలన మకర రాశి వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అనేసి అంటారు? మకర రాశి వారికి ఏలినడిసిన ప్రభావం జరుగుతుంది, మనందరికీ తెలిసిందే. కాబట్టి ఎంత సంతోషంగా ఉన్నా ఏదో ఒక విషయంతో వాళ్ళు మదన పడుతూ బాధపడుతూ ఉంటారు, ఉసూరుమంటూ ఉంటారు. అయితే అకస్మాత్తుగా ఈ రవిగ్రహం సంచలనాలు సృష్టిస్తుంది. మనకి ఎప్పటికి వెళ్తుంది? మార్చి 14, 2024 సంవత్సరం నుంచి 23వ ఎంట వచ్చాడు. అసలు ఆశ్చర్యం ఏంటంటే, ప్రభుత్వం పనులు ఎంతవరకు పెండింగ్లో ఉన్నాయి అని బాధపడుతున్నటువంటి వాళ్ళకంతా కూడా వాళ్ళ దుఃఖం పటాపంచలు చేస్తూ మొత్తం గవర్నమెంట్ పనులన్నీ పూర్తయిపోతాయి. పెళ్ళా వదిలేసిందని బాధపడుతూ ఉన్నటువంటి కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి మకర రాశి వాళ్ళు, పాపం పురుషులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సుఖ సంతోషాలను ఇస్తూ ఆనరబుల్ జడ్జెస్ వీళ్ళకి అనుకూలంగా తీర్పులు ఇచ్చేస్తాయి, జడ్జిమెంట్స్ ఇప్పుడు కనుక వచ్చినట్లయితే. ఇక ఫైనాన్షియల్గా అప్పులు ఇచ్చినటువంటి అల్లుళ్ళు ఉన్నారు మామగారులకి, అటువంటి వాళ్ళు ఇంకా డబ్బులు మామగారులు పాపం ఇవ్వలేకపోతున్నారు. లోన్లు పెట్టి వీళ్ళు ఇచ్చారనమాట, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళు. కాబట్టి అటువంటి వాడికి ఇంకా కొంతకాలం ఈ డబ్బులు, సివిల్ కేసు మాత్రం క్లియర్ కాదు. మీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కేసు మాత్రం రిలీజ్ అవుతుంది. ఎందుకని బుధుడు ఇక్కడ తృతీయ స్థితిగతుడై నేచపట్టున్నాడనమాట ఇప్పుడు 7 మార్చి 2024 సంవత్సరం నుంచి. ఆ కారణంగా ఆర్థిక సంబంధమైనటువంటి లావాదేవీలు ఇంకా పెండింగ్లోనే ఉంటాయి. అలాగే అర్ధాష్టమ గురుడు వీళ్ళకి కుటుంబంలో మీకు కాస్త టెన్షన్ అనేటటువంటిది తీసుకొస్తుంది, కానీ పెద్దగా టెన్షన్గా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఆర్థిక విషయాలు అనేటటువంటివి వీళ్ళకి స్తబ్దంగా ఉంటాయి. అంటే వీళ్ళు ఎవరికైతే అప్పులు ఇచ్చారో అటువంటి వాళ్ళు ఇంకా అప్పులు తిరిగి తీసుకొచ్చి ఇవ్వరన్నమాట. కాబట్టి వీళ్ళు తీసుకున్నటువంటి అప్పులు అనేటటువంటివి కూడా వీళ్ళు కూడా ఇవ్వలేరు ఈ మకర రాశి వాళ్ళు. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనేసుకుంటారు. వీళ్ళు ఆల్రెడీ ఇప్పుడు చాలామంది కొనేశారు. ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి మనకి బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళకి. మార్చి 31వ తేదీ వరకు వీళ్ళకి తిరుగు ఉండదు. శుక్రుడు మనకి 31వ తేదీ మార్చి 2024 సంవత్సరం వరకు ధనస్థానంలో, ఆ పైన విక్రమస్థానం సంచారం వలన 31వ తేదీ నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు మాత్రం కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి. ఇన్కమ్స్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. బంధువుల దాడి ఎక్కువ ఉంటుంది. ఎవరు ఏ టెస్ట్ రాసినా హైదరాబాద్లో ఉంటున్నారు లేకపోతే సిటీలో ఉంటున్నారని చెప్పి ఈ యొక్క బంధువులు అనేటటువంటివి వన్ బై వన్ నిరుద్యోగులంతా వచ్చి మీ ఇళ్లలో దిగడం ప్రారంభిస్తారు. అయినా సరే మీరు కూడా చక్కగా ధీటుగా వాళ్ళకి భోజనాలు పెట్టి గవర్నమెంట్ టెస్టులు కాబట్టి రాస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ప్రోత్సాహకరంగా ఉండి వెన్ను తట్టి మీరు వాళ్ళని ప్రోత్సహిస్తారు. మరి ఈ విద్యార్థులైతే ఉన్నారు కదా, ఈ విద్యార్థుల అకాడమిక్ పరీక్షల్లో యావరేజ్ మార్కులు రావడానికి అవకాశాలు ఉంటాయి. అసలే బుధుడు దెబ్బతిని ఉన్నాడు నేర్చిపెట్టి
7 మార్చి 2024 సంవత్సరం నుంచి మీనరాశిలో, గురుడు మేషరాశిలో ఆల్రెడీ ఉన్నాడు. ఈ 2 గ్రహాల యొక్క స్థితిగతులు బాగుండలేదు కాబట్టి మకర రాశి వాళ్ళు మామూలుగా చదువులో యావరేజ్గా ఉంటారనమాట. అయితే ప్రభుత్వ సంబంధమైనటువంటి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు మాత్రం వాళ్ళు పాస్ అవ్వడానికి అవకాశాలు 100% ఉన్నాయన్నమాట. ఈ విధంగా రైతులు మనం తీసుకున్నట్లయితే ఈ రైతులు చక్కగా బ్రహ్మాండంగా అయినటువంటి పంటను పండిస్తారు. సాంప్రదాయబద్ధమైనటువంటి ఈ వ్యవసాయాన్ని ప్యాడీని కాకుండా కూరగాయలు ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా వీళ్ళు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఫారిన్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఇవన్నీ కూడా భాగ్యస్థానంలో ఉన్నటువంటి కేతు వీరికి చక్కటి అదృష్టాన్ని వీరికి తీసుకువస్తాయి. కాబట్టి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అండ్ ఫార్మా బిజినెస్లు ఈ వీటిల్లో మంచి ఆదాయం ఉంటుంది. అండ్ పౌల్ట్రీ, తర్వాత హ్యాచరీస్, మేకల పెంపకాలు, పశు పరిశ్రమ, పాడి పరిశ్రమల్లో మంచిగా ఆదాయాలు ఉంటాయి. అలాగే వీరికి హెరిటేజ్ లాంటి సంస్థలకి ఎంత చక్కగా ఆదాయం అయితే వచ్చిందో, ఎంత బాగా డెవలప్ అయిందో అలా వాళ్ళ స్థాయిలను బట్టి పాడి పరిశ్రమ ఎవరైతే నడుపుతున్నారో అటువంటి వాళ్ళు అధికంగా లాభం పొందడానికి అవకాశాలు ఉన్నాయి. చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళకి అధికమైనటువంటి లాభాలు ఆర్జిస్తారు. ఉప్పు చేపల వ్యాపారం చేసినా సరే వీళ్ళు చక్కగా సిటీలో ఇల్లు కట్టే అంత ధనాన్ని వీళ్ళు సంపాదించడం జరుగుతుంది. కాబట్టి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కడతారు. ఈ మకర రాశి వాళ్ళు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు ఖచ్చితంగా కొంటారు. వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు ఎక్కువ రేట్లకి వీళ్ళు అమ్మడం జరుగుతుంది. ఎక్కువ రేట్లుకి పోతాయి అన్నమాట. మరి అలాగే రాజకీయ నాయకులకు ఎలా ఉందంటారు? అద్భుతంగా ఉంది. రాజకీయ నాయకులకి వీళ్ళకి బ్రహ్మాండంగా వీళ్ళు సెలెక్ట్ అవుతారు. మకర రాశి వాళ్ళే అవసరం లేదు, ఈ రవి సంచారం వల్ల మకర లగ్నం వాళ్ళు కూడా బ్రహ్మాండంగా గెలవడం అనేటటువంటిది జరగడం తథ్యం. ఇక రాష్ట్రంలో మంత్రుల స్థాయిని దాటి ముఖ్యమంత్రి స్థాయిలోనే ఈ మకర లగ్నం వాళ్ళు సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కనుక ఎలక్షన్స్ పెడితే ఏదో ఒక విధంగా పార్టీ అధ్యక్షులు ఎవరో ఒకళ్ళు అవడం అనేటటువంటిది ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి. కొత్త పార్టీలు వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొత్త పార్టీలు ఎన్నో ఉంటాయి, మనకు తెలియదు. అవన్నీ కూడా పెట్టుకోవడం, కొత్త సంస్థలు పెట్టుకోవడం ఇలా జరుగుతాయి. ఉన్నటువంటి రాజకీయాల్లో రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడుకున్నటువంటి పొజిషన్ కంటే బెటర్ పొజిషన్లోకి ఈ మకర రాశి వాళ్ళు రాజకీయ నాయకులు వెళ్తారు. మరి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారు? విద్యార్థులకి జ్ఞాపకం శక్తి తక్కువ ఉంటుంది, రిటెంటివ్ పవర్స్ తక్కువ ఉంటాయి, స్టడీయింగ్ స్కిల్స్ తగ్గిపోతాయి. కాబట్టి ఎక్కువగా జాగ్రత్తగా కనుక వీళ్ళు చదువుకుంటే పాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ మకర రాశి స్త్రీలకి ఎలా ఉండబోతుంది అంటారు? మకర రాశి స్త్రీలకి ఒక కుటుంబానికి కొంచెం దూరంగా ఉన్నాను అనేటటువంటి బాధ తప్ప అద్భుతమైనటువంటి ఉద్యోగాల్లో వీళ్ళు వెలిగిపోతున్నారు. అద్భుతమైనటువంటి పరిపాలన అందరికీ సాకారం చేస్తూ మరి స్టూడెంట్స్కి ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ ఉన్నారు, వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. కొంతమంది మకర రాశి స్త్రీలు భర్తలతో గొడవలు పెట్టుకొని గత ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి గొడవలన్నీ కూడా అవన్నీ కూడా ఒక దారికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మకర రాశి స్త్రీలు ఐదర్ గొడవల వల్ల కానీ లేకపోతే ఈ ఉద్యోగాల వల్ల కానీ దూరంగా, భర్తలకు దూరంగా, కుటుంబానికి దూరంగా, వాళ్ళ పిల్లలతో వీళ్ళు వేరే ఇళ్లల్లో వేరే ఓళ్ళల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉందన్నమాట. మకర రాశి స్త్రీలు వీళ్ళ బంధువులు వీళ్ళని గుర్తిస్తారు, ఏలినాటి ప్రభావం కాబట్టి కాస్త మనశ్శాంతి అనేటటువంటిది ఏదో తక్కువైంది అనేటటువంటి భావంతో వెళ్తారు. వీళ్ళ భర్తలు గౌరవిస్తారు, వీళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా నువ్వు లేకపోతే ఇది లేదు అనేటటువంటి ధోరణితో ఉండడం వల్ల ఇది వీళ్ళకి చాలా చక్కటి సంతోషాన్ని ఇస్తుంది. నాకు ఇంతటి ప్రాధాన్యతని ఇచ్చారు బంధువులు అని చాలా ఉల్లాసంగా ఉంటారు. కేవలం ఏలినాటి ప్రభావం కొంత డిప్రెషన్లో అప్పుడప్పుడు వెళ్తారు. వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది అంటారు? వైవాహిక జీవితానికి ఏం తిరుగులేదు. ఆల్రెడీ భర్తల్ని వదిలేసిన వాళ్ళు ఆల్రెడీ వదిలేసి సపరేట్గా ఉంటున్నారు. కోర్టుల్లో గొడవల్లో కొట్టుకుంటున్నటువంటి వాళ్ళు అవి జరుగుతున్నాయి. ఆ కోర్టు కేసులన్నీ కూడా ఒక దారికి అనేటటువంటి త్వరలో రావడం జరుగుతాయి. వైవాహిక జీవిత పరంగా బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పొచ్చు. వివాహం కాని వారికి కావచ్చు, సంతానం లేని వారికి కావచ్చు, ఎలా ఉండబోతుంది అంటారు? వివాహం లేనటువంటి వాళ్ళకి వివాహం మార్చి 31వ తేదీ లోపల వివాహాలు జరిగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కుదుర్చుకొని పెట్టుకొని ఎప్పుడో చేసుకుంటారు. 31 మార్చి తర్వాత
ఏప్రిల్ 14 వరకు వివాహాలు జరగడానికి అవకాశాలు లేవు. అదేవిధంగా సంతానం లేనటువంటి వాళ్ళకి ఇప్పుడు స్వల్ప సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే 100 మందిలో కొంతమందికి ఆ కోరికలు తీరడానికి అవకాశాలు ఉన్నాయి పిల్లలు పుట్టడం. ఎందుకంటే అర్ధాశ్రమ గురుడు అంత తొందరగా పిల్లల్ని ఇవ్వడం. మరి అలాగే వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఆరోగ్యపరంగా ఈ మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ సమస్యలు లేకపోయినప్పటికీ కూడా ఏవో సమస్యలు మమ్మల్ని వేధిస్తున్నాయని మదన పడుతూ ఉంటారు, ఆరోగ్యం మాది బాగుండలేదని. అయితే ఈ మకర రాశి వాళ్ళకి ఎక్కువగా జుట్టు ప్రాబ్లం వస్తుంది. ఈ నెలలో బట్టబొర్ర రావడానికి అవకాశాలు ఉంటాయి జుట్టు. మరి అలాగే ఈ రాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటంటారు? శని జపం, శని స్తోత్రాలు, శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయడం, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఆ శనీశ్వరుడి పైన నువ్వుల నూనెను వెయ్యడం, ఆంజనేయ స్వామి వారికి కానీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ శనివారం నాడు పూజ చేయడం, ఇవి చేసుకుంటే రెమెడీస్ సరిపోతుంది ఈ నెలలో. అలాగే గురువుగారు, రవి గ్రహ మార్పు ప్రభావం వలన మకర రాశి వారిపైన ఎలాంటి ప్రభావం పడుతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.